Hello everyone, this is Dr. Harsha, working in Sunshine Child Development Center. ఈ రోజు టాపిక్ వచ్చేసి డబ్ల్యూ సిట్టింగ్ అండి. సో డబ్ల్యూ సిట్టింగ్ పిల్లలు ఎక్కువగా చేస్తారు. సో అది ADHD అనే కాదు, ఆటిస్టిక్ కిడ్స్ అనే కాదు, నార్మల్ కిడ్స్ కూడా చేస్తారు. సో పేరెంట్స్కి మెయిన్గా అది ఎలా ఐడెంటిఫై చేయాలో ఇప్పుడు చెప్తాను. సో వాళ్ళు లాంగ్ టైం నుంచి ఇది చేస్తున్నట్టయితే యూ హ్యావ్ టు కన్సల్ట్ పీడియాట్రిషియన్ వన్స్ ఆర్ ఆర్థోపెడిషియన్ వన్స్. సో దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే, సో పిల్లలు కూర్చున్నప్పుడు కింద భాగంలో ఉన్న జాయింట్స్ అన్ని, అంటే లోవర్ లింబ్లో ఉన్న జాయింట్స్ అన్ని, హిప్, నీ, యాంకిల్, ఈ జాయింట్స్ అన్ని కూడా భూమికి టచ్ అయి ఉంటాయి. మనం పైనుంచి చూస్తే ఒక డబ్ల్యూ యాంగిల్ని ఫామ్ చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ డబ్ల్యూ సిట్టింగ్. సో ఇది హార్మ్ఫుల్లా కాదా? సో హార్మ్ఫుల్ అంటే మనం ఐడెంటిఫై చేయక, పేరెంట్స్కి తెలియక, ఐడెంటిఫై చేయలేక, సో వాళ్ళు లాంగ్ టైం నుంచి చేస్తున్నట్టయితే సో ఇట్ మే బీ హార్మ్ఫుల్. హిప్ డిస్లొకేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, పోస్చర్ బ్యాలెన్స్. పోస్చర్ అంటే సో సిట్టింగ్ స్ట్రైట్ ఈజ్ ఎ నార్మల్ పోస్చర్. సో ఆ పోస్చర్లో ఏమవుతుందంటే డిప్రెస్డ్ పోస్చర్, డ్రూప్లోకి వెళ్ళిపోతుంది బాడీ. సో ఈ పోస్చర్ని హ్యాబిటేట్ చేసుకోవడం వల్ల కిడ్స్కి ఏమవుతుందంటే కాగ్నిటివ్ ఎబిలిటీస్ పోతాయి. ఐ మీన్ ఫైన్ మోటార్స్ సరిగ్గా చేయలేరు. అండ్ గ్రాస్ మోటార్ యాక్టివిటీస్ అంటే లైక్ ఫిజికల్ యాక్టివిటీ తక్కువ చేయగలుగుతారు. సో దీన్ని ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ కిడ్స్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నట్టయితే దీన్ని ఫస్ట్ కరెక్ట్ చేయడం, సెట్ చేయడం. అంటే వాళ్ళు డబ్ల్యూ సిట్టింగ్లో కూర్చున్నప్పుడు వెంటనే వాళ్ళని క్రాస్ సిట్టింగ్లో కూర్చోమని చెప్పడం. సో ఇది లాంగ్ టైం చేస్తే ఏమవుతుందంటే క్రాస్ సిట్టింగ్లో వాళ్ళు కూర్చోలేరు. ఈ నీ జాయింట్ అనేది క్రాస్ సిట్టింగ్లో కూర్చున్నప్పుడు, అంటే బాసిపిట వేసుకొని కూర్చున్నప్పుడు ఈ నీ జాయింట్స్ అనేవి పైకి వచ్చేస్తాయి అన్నమాట. సో తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. హిప్ కరెక్షన్ చేయించుకోవాలి, పోస్చర్ కరెక్షన్ చేయించుకోవాలి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండకుండా ఉండడానికి మనం ముందే ఐడెంటిఫై చేసి సో దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వస్తూ ఉంటే ఈ డబ్ల్యూ సిట్టింగ్ అనేది మనం కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు కిడ్స్ నుంచి. సో దిస్ ఇస్ ఇట్ అండి. థ్యాంక్ యూ.